నమస్తే అండి. నా పేరు మాధవి అండి. నేను ఒక హౌస్ వైఫ్ నండి. మన పిఎం మోడీ గారు చెప్పారు కదండి కొన్ని పాయింట్స్. కొంతమంది రకరకాలుగా అనుకుంటున్నారు. నా ఒపీనియన్ ఏందో నేను చెప్దాం అనుకుంటున్నాను అండి. ఒక హౌస్ వైఫ్గా నేను ఎలా ఆలోచిస్తున్నాను అనేసి. ఇప్పుడు ఏమన్నారంటే గోల్డ్ ఎక్కువ కొనొద్దు అన్నారు. అది మంచిదే కదండి. మనకు ఇప్పుడు గోల్డ్ కొనడం, డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకు, అది ఒక రకంగా మనకు సేవింగ్స్ అవుతుంది. ఇప్పుడు ఫారెన్ ట్రిప్స్ కూడా వద్దన్నారు, తక్కువ చేసుకోవాలి, ఇప్పట్లో వెళ్ళొద్దు అంటున్నారు. ఫారెన్కి వెళ్ళి అవన్నీ చూడడం ఎందుకండి, లక్షలు లక్షలు ఖర్చు పెట్టడం. అదేదో సేవింగ్స్ చేసుకొని మన పిల్లలకి చదువులకి, వాళ్ళ ఫ్యూచర్కి ఫిక్స్డ్లో అట్లా చేసుకోవచ్చు కదండి. మనకు అది కూడా ఒక రకంగా సేవింగ్సే కదండి. ఇంకొక విషయం ఏంటంటే గ్యాస్ ప్రాబ్లం ఇప్పుడు మనకు వస్తుంది కదండి. గ్యాస్ మనం అనవసరంగా గ్యాస్ మీద ఏదో పెట్టి వచ్చేసి ఇక్కడ టీవీ దగ్గర కూర్చొని రిమోట్ పట్టుకుంటాం, అక్కడ పాలు పొంగిపోతాయి. ఆ కుక్కర్ అన్ని విజిల్స్ 4, 5, 6, 7 విజిల్స్ వస్తుంటాయి. అది కూడా గ్యాస్ మనకు పొదుపు చేసుకోవాలి కదండి. ఇట్లా చెప్తానే మనం పొదుపు చేసుకుంటాం గ్యాస్. అది కూడా మన మంచికే కదండి. ఈ పాయింట్స్ అన్ని మన మంచి కోసము, మన సేవింగ్స్ కోసమే కదండి. ఎవరి కోసమో మనం చేయట్లేదు కదా. ఇది నా ఒపీనియన్ అండి దీని మీద. ఆయిల్, ఇంకొక విషయం, ఆయిల్ ఎంతసేపు డీప్ ఫ్రై చేసుకుంటాం ఇంట్లో. అప్పడాలు వేయించడము, అది వేయించడం, ఇది వేయించడం, డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకు హెల్త్ పాడైపోతుంది. ఆయిల్ ఎక్కువ యూజ్ చేస్తాం, మెయిన్గా మనకు కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుంది. అది మనం ఆలోచించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ట్రీట్మెంట్కి మళ్ళీ వేలకు ఖర్చు పెట్టడం, ప్రతి దానికి టెస్ట్లు చేయించుకోవడం, ఇదే సరిపోతుంది. అదేదో మనమే స్టార్టింగ్ నుంచి ఆయిల్ కొంచెం పొదుపుగా వాడుకొని హెల్త్ బాగుండేట్టు చూసుకోవాలని నాకు అనిపిస్తుంది. ఇంత ఆయిల్ వేసేసి ఇన్ని డీప్ ఫ్రై చేసుకునే బదులు కొంచెం ఆయిల్ వేసి అదేదో కర్రీస్ కుక్ చేసుకొని, సాంబార్ చేసుకొని, పచ్చళ్ళు చేసుకొని అలా తినొచ్చు కదండి మనం. ఎందుకు ఇవన్నీ వేస్ట్ చేయడం? ఇది హౌస్ వైఫ్గా నా ఒపీనియన్.